శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొట్టమొదటి వచనము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఎహెజ్కేలుకు ఏదో చెప్పాలి అనుకుంటూ సూటిగా చెప్పేయకుండా అసలు సంగతిని వదిలేసి నీవు చక్కగా నిలవడు అంటూ ఆయన్ని సరిచేస్తున్నట్లుగా ఇక్కడ కనబడుతోంది. అసలు ఇక్కడ పరిశుద్ధమైన దేవుడు బయలుపరుస్తున్నటువంటి ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ఒక మనిషి తన ఆత్మీయ జీవితంలో వంకర టింకరగా నిలుచున్న స్థితిలో ఉంటే ఆ వంకర పరిస్థితిని బట్టి దేవుడు అతడికి ఇవ్వదలుచుకున్నటువంటి ప్రత్యక్షత అతనికి ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఆ వంకర తొలగిపోయేంత వరకు దేవుడు వాడితో మాట్లాడలేడు. సరిగ్గా అదేవిధంగా తన 2వ రాకడను అంత్యకాల సంఘముల గురించి రహస్యాలను తన సంఘానికి బయలుపరుస్తూ యేసుక్రీస్తు వారు ఆదేశిస్తున్న మాట ఏంటంటే, ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ స్థితిలో వినగలిగినటువంటి శక్తి సంఘాలకు లేదు. సార్వత్రిక సంఘం నిండా కూడా రకరకాలుగా వంకరలు, టింకరులు, అపవిత్రత, అవిధేయత రాజ్యమేలుతూ ఉంటున్నాయి. దేవుడిచ్చే ప్రత్యక్షతను వారు పొందుకోలేకపోతూ ఉంటున్నారు. అందుకే కృపగలిగినటువంటి దేవుడు తన భవిష్యత్ జ్ఞానం చొప్పున అంత్యకాలంలో జరగబోయే సంభాషణ, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు తన సంఘానికి బయలుపరిచేదానికంటే ముందుగా తన సంఘాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటున్నాడు. ఆ కారణంగానే సార్వత్రిక సంఘానికి ప్రతినిధులుగా 7 సంఘాలను ఎన్నుకొని ఆ 7 సంఘాలు విశ్వాసులను సరిచేసే విషయంలో దేవుడు చెబుతున్నటువంటి మాట మనము ధ్యానిస్తుంటున్నాం. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి నీవు కూడా ఒక సంఘమే కదా. ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో సరిచేసుకోవాలో దేవుడు నీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. కానీ మనం వంకర టింకరగా ఉన్నందువల్ల దేవుడు ఈ సంఘం అనబడినటువంటి మనతో మాట్లాడలేకపోతుంటున్నాడు. మరి ఈ పునరుద్ధాన దినములో దేవుని యొక్క మాటల చేత సంఘములో నీ అంతట నీవు కుటుంబ సమేతంగా మీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తావా? అయితే దేవుడు ఖచ్చితంగా నీతో, నాతో, మనతో, అందరితో మాట్లాడునుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైనటువంటి మాటలతో మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాం. ఈ మాటలు వింటున్న వారందరి జీవితాలు సరిచేసుకొని ప్రభు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.